రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్. ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ. ఈరోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరిఖని పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 13న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరిఖని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మాభిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. వార్తల్లోని ముఖ్య అంశాలు. కోల్ సిటీలో ప్రైవేటు వైద్యుల నిరసన, వైద్య సేవలు నిలిపివేత, ప్రజాభ్యుదయమే ప్రభుత్వ లక్ష్యం. ఈరోజు ఇక్కడి కరోనా అప్డేట్స్ వివరాలు. గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో ఈరోజు వైద్య సేవలు నిలిచిపోయాయి. ఇక్కడి ప్రైవేట్ వైద్యులు నిరసన చేపట్టారు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు తమ ఆసుపత్రులను బంద్ చేశారు. అత్యవసర సేవలను తప్ప మిగిలిన వైద్య సేవలన్నింటినీ నిలిపివేశారు. ఆయుర్వేద వైద్యులకు శస్త్రచికిత్సలు చేసే అనుమతులను ఇవ్వడాన్ని నిరసిస్తూ దేశవ్యాప్తంగా ఐఎంఏ ఇచ్చిన పిలుపు మేరకు ఈ ప్రాంత ఐఎంఏ బాధ్యుల ఆధ్వర్యంలో ఈ నిరసన బంద్ జరిగింది. ఈ సందర్భంగా ఐఎంఏ రామగుండం శాఖ అధ్యక్షుడు డాక్టర్ దామెర అనిల్ కుమార్ మాట్లాడుతూ ఈ తరహా అనుమతిని ఇవ్వడం సరికాదన్నారు. తమ ఈ నిరసనతో అనుమతులను సంబంధిత బాధితులు ఉపసంహరించుకోకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఈ నిరసన బంద్ కార్యక్రమంలో స్థానిక ఐఎంఏ బాధ్యులు డాక్టర్ క్యాస శ్రీనివాస్, డాక్టర్ బి మోహన్ రావు, డాక్టర్ ఎం శ్రీనివాస్ తదితరులు ఉన్నారు. కాగా రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్కు ఐఎంఏ బృందం వినతి పత్రం అందించారు. పేద ప్రజల అభ్యున్నతిని అందించడమే తమ ప్రభుత్వ లక్ష్యమని రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్ అన్నారు. ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నియోజకవర్గ పరిధిలో అనారోగ్యంతో మెరుగైన వైద్యం పొందిన పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుండి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అంతర్గం పాలకుర్తి మండలాలకు చెందిన 38 మందికి 11,36,500 రూపాయల విలువైన సిఎంఆర్ఎఫ్ చెక్కులను ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తమ చేతుల మీదుగా అందించారు. గడిచిన 730 రోజుల్లో 650 రోజులు తాము ప్రజల సమస్యల పరిష్కారానికి, అభివృద్ధి కోసం పనిచేస్తున్నామన్నారు. రామగుండం నియోజకవర్గంలో ఇప్పటి వరకు 2 కోట్ల రూపాయల సిఎంఆర్ఎఫ్, 1,50,00,000 రూపాయల ఎల్ఓసీలను ప్రభుత్వం మంజూరు చేయించామన్నారు. ఇందులో మేయర్ భంగి అనిల్ కుమార్, అంతర్గాం జెడ్పీటీసీ ఆముల నారాయణ, కార్పొరేటర్లు కుమ్మరి శ్రీనివాస్, బాలరాజ్ కుమార్, ఎన్వి రమణారెడ్డి, కృష్ణవేణి, జెట్టి జ్యోతి తదితరులు ఉన్నారు. టీఆర్ఎస్ పటాన్చేరు శాసనసభ్యుడు మహిపాల్ రెడ్డి జర్నలిస్టును అసభ్య పదాల జాలంతో దురుసుగా బెదిరించడాన్ని తెలుగుదేశం పార్టీ, దాని అనుబంధ సంఘాల స్థానిక నాయకులు తీవ్రంగా ఖండించారు. ఈరోజు ఇక్కడి పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ దాడిని నాయకులు నిరసించారు. మహిపాల్ రెడ్డిని పై కఠిన చర్యలు చేపట్టాలని నాయకులు నిమ్మకాయల ఏడుకొండలు, ఆడెపు రాయేశం, వై అంకిరెడ్డి, బైరం శంకర్, గుండబైన ఓదేలు, చిట్కెల రాయలింగు, ఎండి బాషుమియా, అరకిల్ల బాబు, పెగడపల్లి రాజనర్సు తదితరులు డిమాండ్ చేశారు. నిత్యం రద్దీగా ఉండే ఎన్టీపీసీ జ్యోతినగర్లోని ఎఫ్సీఐ క్రాస్ రోడ్లో ఉన్న సిగ్నల్స్ వద్ద ఈరోజు పెను ప్రమాదం తప్పింది. ఓ లారీ బ్రేక్ ఫెయిల్ కావడంతో లారీ డ్రైవర్ చాకచక్యంగా ఎవరూ లేని వైపు లారీని తిప్పడంతో ప్రాణ నష్టం తప్పింది. ప్రజారోగ్యం కోసం ప్రణాళికాబద్ధంగా సేవలను అందించడానికి ముందుకు సాగాలని జిల్లా వైద్య శాఖ అధికారి డాక్టర్ ప్రమోద్ కుమార్ పిలుపునిచ్చారు. ఈరోజు రామగుండం నగరపాలక కార్యాలయంలో రామగుండం నియోజకవర్గ పరిధిలోని గ్రామ పట్టణ ఆరోగ్య కేంద్రాల కార్యనిర్వాహకులతో జరిగిన సమావేశంలో డిఎంహెచ్ఓ మాట్లాడారు. శీతాకాలంలో ఉత్పన్నమే వ్యాధుల పట్ల ప్రజలు జాగ్రత్తలు తీసుకునేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టాలన్నారు. గతంలో మాదిరిగానే కరోనా నిర్ధారణ పరీక్షలను విస్తృతంగా చేపట్టాలని ఆయన సూచించారు. ఇందులో వైద్యాధికారులు డాక్టర్ కృపాబాయ్, డాక్టర్ రాజమౌళి తదితరులు ఉన్నారు. తల్లిదండ్రులు లేని నిరుపేద యువతి పెళ్లికి పుస్తే మట్టెలను పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి అందించి తన మానవీయతను చాటుకున్నారు. పాలకుర్తి మండలం ముంజంపల్లి గ్రామానికి చెందిన బంగ శైలజ అనే నిరుపేద యువతికి అమ్మా నాన్న ఎవరు లేకపోవడంతో బంధువులందరూ కలిసి గ్రామస్తుల సహకారంతో పెళ్లి సంబంధం నిశ్చయించగా పాలకుర్తి జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి పోషం దంపతులు ఇద్దరూ కలిసి నిరుపేద యువతి పెళ్లికి అండగా నిలిచి పెద్ద మనసుతో తలంబరాల బియ్యంతో పాటుగా
పెళ్లి బట్టలు, పుస్తె మట్టెలు ఈరోజు అందజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ పల్లె అశోక్, ఉప సర్పంచ్ సురేష్, మారేడుపల్లి సర్పంచ్ గంధం లక్ష్మీనారాయణ, రైతు గ్రామ సమన్వయ కమిటీ అధ్యక్షులు బుచ్చి లింగయ్య తదితరులు ఉన్నారు. ఈరోజు గాంధీనగర్లోని MDHWSలోని అనాథ పిల్లల ఆశ్రమంలో స్థానిక చంద్రశేఖర్ నగర్కు చెందిన అభంజనేయ స్వామి గుడి ప్రధాన అర్చకుడు మెట్టపల్లి ఆంజనేయులు తన తండ్రి మెట్టపల్లి శేషయ్య వర్ధంతి సందర్భంగా ఆశ్రమానికి 4,000 రూపాయల నగదుతో పాటు 2 క్వింటాల బియ్యాన్ని అందించారు. వానర సైన్యం నిత్య అన్నదానం కోసం మరియు ఆశ్రమ పిల్లలకు ఒకరోజు అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో కుటుంబ సభ్యులు కిషోర్, నాగలక్ష్మి, సురేష్, హాసిని, ఆశ్రమ నిర్వాహకులు పోచంపల్లి రాజయ్య, భూలక్ష్మి తదితరులు ఉన్నారు. ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దవాఖానా. కంటి పాపల వెలుగులా అందరికీ కాంతిని ఇవ్వడం కోసం గోదావరి కనిగ పారిశ్రామిక నగరంలో అతిపెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానా ఈ నెల 13న గొప్ప ప్రారంభం. రెడ్డి కాంప్లెక్స్ ఎదురుగా లక్ష్మీనగర్, గోదావరికని. డాక్టర్ లక్కం శ్రీకాంత్, డాక్టర్ లక్కం కవిత సారథ్యంలో సంపూర్ణ సాంకేతిక పరిజ్ఞానంతో అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో అత్యాధునికంగా మంత్రులు కొప్పులీశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ ఇతర ముఖ్యుల చేతుల మీదుగా గొప్ప ప్రారంభం. రండి, విష్ చేయండి. లక్కం పద్మా భిక్షపతి, డాక్టర్ కె శ్రీలత నరేష్, డాక్టర్ లక్కం కీర్తి శ్రీనాథ్ల శుభాకాంక్షలతో శ్రీకాంత్ కంటి దవాఖానా. గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో పూర్తి రెసిడెంట్ డాక్టర్లతో, సంపూర్ణ సాంకేతికాలతో, అన్ని రకాల కంటి శస్త్రచికిత్సలతో చేయబడే అతి పెద్ద నేత్ర వైద్యశాల శ్రీకాంత్ కంటి దవాఖానాకు గోదావరికన్లో ఎల్లుండి ప్రారంభోత్సవం నిర్వహిస్తున్నట్లు కార్యక్రమ నిర్వాహకుడు లక్కం భిక్షపతి తెలిపారు. ఈ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులుగా మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్, వి శ్రీనివాస్ గౌడ్, జెడ్పీ చైర్మన్ పుట్ట మధుకర్, రామగుండం శాసనసభ్యుడు కోరుకంటి చందర్, రామగుండం మేయర్ బంగి అనిల్ కుమార్, రామగుండం మున్సిపల్ కమిషనర్ పి ఉదయ్ కుమార్, పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, రామగుండం పోలీస్ కమిషనర్ సత్యనారాయణ తదితరులు హాజరవుతున్నారని, అందరూ హాజరు కావాలని డాక్టర్ లక్కం శ్రీకాంత్, లక్కం కవితలు ఓ ప్రకటనలో తెలిపారు. ఈరోజు రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో కరోనా ర్యాపిడ్ పరీక్షలు జరిగాయి. గోదావరికని ప్రభుత్వ ఆసుపత్రిలో 31 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 3కి కరోనా నిర్ధారణలు వచ్చాయి. బసంతనగర్ పిఎస్సిలో 14 మందికి గాను 1కి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణ వచ్చింది. రామగుండం పిఎస్సిలో 14 మందికి, పుట్నూరు పిఎస్సిలో 35 మందికి, అంతర్గాం పిఎస్సిలో 5గురికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. రామగుండం యూపీఎస్సిలో 54 మందికి గాను 1కి కరోనా ర్యాపిడ్ పరీక్షల్లో నిర్ధారణ వచ్చింది. లక్ష్మీపురం యూపీఎస్సీలో 6గురికి, అడ్డగుంటపల్లి యూపీఎస్సీలో 12 మందికి, ఫైవింగ్ లేన్ యూపీఎస్సీలో 22 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా ఎవరికి నిర్ధారణ రాలేదు. మొత్తానికి ఈరోజు ఇక్కడ 193 మందికి కరోనా ర్యాపిడ్ పరీక్షలు చేయగా 5గురికి కరోనా నిర్ధారణలు వచ్చాయి. ఇంతటితో గాంధీగిరి వార్తలు సమాప్తం. నమస్కారం.